ప్రైజ్ ద లార్డ్. ఈ భూప్రపంచంలో అండి మంచి చెడు ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి కదా. మంచి చెడు, మంచి అంటే మనం ఆలోచనలు తలంపులు ప్రతిదీ కూడా మనం మంచిగా ఆలోచించినప్పుడే అది అన్ని విషయాల్లో కూడా మంచి ఫలాన్ని పొందుకుంటాం. ఎలాగా? ప్రతిదీ కూడా అంటే మంచి ఫలాన్ని మనం ఎలా పొందుకుంటున్నాం, మంచి జీవితాన్ని కూడా అంతం వరకు కూడా అలా జీవించగలం. ఎలా అవుతుంది? నీలో మంచి ఆలోచనలు తలంపులు ఉన్నప్పుడే. అలా కాకోకుండా తోటివారి పట్ల ఈర్ష, ద్వేషం, అసూయ, పగ అనేది చెడు అనమాట. అంటే దేవుడికి నీ ముందు మంచి చెడు పెట్టాడు. నువ్వు మంచి జీవితాన్ని జీవిస్తే ఏ రకంగా మనం ఉంటామో, చెడు అంటే నీ తలంపుల ఆలోచనల ద్వారానే ఇది మనకి చెడు అనేది జరుగుతుందండి. ఎలాగా? ఎదుటివారు నీకంటే తోటివారు ఎదుగుదల, లేదంటే వాళ్ళ అభివృద్ధి చూసి నువ్వు వారలేని ఈర్ష, ద్వేషం, అసూయ నీలో స్టార్ట్ అవుతుందో అప్పుడే ఆ చెడు మరింతగా నీలో ఒక విషబీజంగా కుళ్ళటం స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఈ పండు ఎలా అయితే మంచిగా ఉందో ఈ పండు ముందు అలాగే మంచిగా ఉంది, కానీ ఎందుకు కుళ్ళటం మొదలైంది? ఈర్ష, ద్వేషం, అసూయ, పగ, గర్వంతో తోటివారి అభివృద్ధిలోకి వెళ్ళటం, వాళ్ళు ఇంకా మరింతగా అంటే దీవెనలు పొందుకుంటూ ఉన్నప్పుడు వారో లేక ఉంటారు కదా. ఎప్పుడు అంటే నాకంటే ముందుగా అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, ఇల్లు కొనుక్కోవడం, లేదంటే బిడ్డ ఏ విషయమైనా సరే మంచిగా జీవించడం, సంఘం సేవ నడిపింపులో కూడా దేవుడిచ్చిన ఆలోచనలు నడిపింపు ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఈర్ష వచ్చేస్తుంది. అంత ముందు బాగానే ఉన్నారు ఇలాగా. ఎందుకు ఇలాగా అంటే వాళ్ళలో ఈర్ష, ద్వేషం, అసూయ. అంటే ఆ అసూయ ఎలాగా? చెడు. ఆ చెడు ద్వారా దుష్టుడు విషబీజం వేస్తున్నాడు. ఒక పుండులాగా ఏర్పడుతుంది. ఆ పుండు ఎలా అవుతుంది? ఈ రకంగా కుళ్ళిపోవటం స్టార్ట్ అవుతుంది. అలా ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడండి. ప్రతి ఒక్కరూ భూప్రపంచంలో మంచి చెడు ఉంటాయి. మీ ముందు మంచి చెడు పెట్టాను. మీరు మంచి గనక ఆలోచనలు తలంపులు నడుచుకున్నట్లయితే ఇహమందు మంచి జీవితం ఫలాన్ని పొందుకోవటమే కాదు, మంచి జీవితం జీవించడమే కాదు, పరలోకంలో కూడా కొలస్సీలు 3:2-3 వచనం ప్రకారం నాతో ఉంటారని సెలవిస్తున్నాడు దేవుడితో.